బియ్యం స్కీము పేదలకు కడుపు నింపేందుకే ఇది చారిత్రాత్మక పథకం. ఎన్ని కోట్లు ఖర్చైనా కొనసాగిస్తున్నామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హుజూర్ నగర్లో నిర్వహించిన సభలో మహిళలకు సన్నబియ్యం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క, ఉత్తమ్ వెంకటరెడ్డి, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి, సామేలు, ఎంపీ రఘువీర్ రెడ్డి అంటూ ఇక్కడ మొత్తానికైతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ఆదివారం హుజూర్ నగర్లో ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఈ యొక్క స్కీమును ప్రారంభించడం జరిగింది. దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డారు. ఏటా 10,000 కోట్ల దోపిడీ జరుగుతున్నది. సన్న బియ్యంతో ఈ దోపిడీ కూడా బంద్ అవుతుంది. మిల్లర్ల దగ్గర 24,000 కోట్ల వడ్లు కేసీఆర్ తాకట్టు పెట్టిండు. ₹1,00,000 కోట్లు మింగి కూలేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత కాదు, ఏకైక వింత అని కామెంటు. హుజూర్ నగర్లో సన్న బియ్యం స్కీమును ప్రారంభించిన సీఎం హుజూర్ నగర్కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటన. మొత్తానికైతే హుజూర్ నగర్లో ఈ యొక్క పేదలకు ఏదైతే సన్న బియ్యం ఇచ్చే స్కీము ప్రారంభించినో ఆ సందర్భంగా కూడా ఈ దొడ్డు వడ్లు పండించడం వల్ల రైసు మిల్లర్లకే దోపిడీ చేసినట్టయింది. ఆ దొడ్డు బియ్యాన్ని ఆ యొక్క రైసు మిల్లర్లను వీళ్ళు పంచుకున్నారు. మొత్తానికి 24,000 కోట్ల దాకా మిల్లర్ల దగ్గర అవి బకాయిలు పడ్డాయట. సో ఆ విధంగా కూడా దోపిడీ చేసిండు. 10,000 కోట్ల దోపిడీ చేసిండు. కాళేశ్వరంని కట్టిండు, అది కూలేశ్వరం అయిపోయింది. సో కేసీఆర్ ఈ విధంగా అవినీతి చేయడం అట్లా జరిగింది. ఇక దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి దొడ్డు వడ్లు పండించకుండా రైతులకు బోనస్ ఇస్తున్నాం. సో ఈ యొక్క సన్నవడ్లు పండిస్తారు. ఈ సన్నవడ్లనే రైస్ మిల్లల్లో మరాడిచ్చి అవే బియ్యాన్ని పీడిఎస్ ద్వారా ఈ విధంగా పేద మధ్యతరగతి వాళ్ళకి ఇస్తూ స్కామ్ జరగకుండా చూస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గతంలో వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ భయపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 80,000 పుస్తకాలు చదివినోడు మేధావి, తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినోడు సన్నబియ్యం ఇవ్వలేదు. మరి వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిండు, వడ్లు కొనబోమని హెచ్చరించాడు. కానీ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో 100 ఎకరాల్లో వడ్డు పండించిండు. కానీ క్వింటాలకు 4,500 చొప్పున అమ్ముకున్నాడు అని కేసీఆర్పై ఫైర్ అయ్యారు. నాడు వడ్లు పండిస్తే కొనేవాడే లేడని, ఇప్పుడు రైతులు పండించిన ప్రతి గింజను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. సన్నోడ్లు పండించిన రైతులకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ కూడా అందిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా రైతులకే అత్యధికంగా బోనస్ అందిందని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఉగాది లాంటి పండుగ రోజుల్లోనే కాదు, ప్రతిరోజు శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు తింటారని చెప్పారు. తండాలు, మారుమూల గ్రామాల్లో సన్నబియ్యం అందిస్తాం. రాష్ట్రంలో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తాం. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉంది. ఎన్ని కోట్లు ఖర్చైనా ఈ స్కీమును కొనసాగిస్తాం. ఇది చారిత్రాత్మక పథకం. దీన్ని తీసేస్తే ధైర్యం ఏ ప్రభుత్వం చేయదని పేర్కొన్నారు. ఇంకా ఇది గతంలో 1985 ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో ఆ రోజుల్లోనే కిలో ₹2 బియ్యం అని చెప్పి ప్రారంభించారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కిలో ₹1 అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో కానీ, నరేంద్ర మోడీ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఇది ఉచితంగా పీడిఎస్ నుంచి రైస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సన్న వడ్లను తీసుకొని బోనస్ ఇవ్వాలి. అదే వడ్లను పీడిఎస్ ద్వారా ఉచితంగా పేదలకు, ఒక కుటుంబంలో 4 ఉంటే కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈ విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలి. దీనికి దొడ్డు బియ్యాన్ని అక్రమ రవాణా అరికెట్టాలంటే ఈ విధంగా చేయాలని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. ఏ ప్రభుత్వం కూడా దీన్ని తీసివేయలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న హుజూర్ నగర్లో ఈ యొక్క స్కీమును ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మాటలు.